సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వాళ్ళ దగ్గర నేను ఎంటర్ అయ్యి పనిచేసిన తర్వాత ఆ, నా క్యాస్ట్ ఏంటో తెలియదు. నన్ను బ్రాహ్మణ్ అనే అనుకుంటున్నారు వాళ్ళు. అలాగ ఒక 7-8 ఏళ్ళు అయ్యి సురేష్లోకి వచ్చి ఛాన్స్లు ఇచ్చిన తర్వాత నేను చౌదరీస్ అని తెలిసింది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. మన మన కమ్యూనిటీయే ఎంకరేజ్ చేద్దాం అనే యాంగిల్లో రాలేదు నేను. సో నన్నుగా చూశారు, నా బిహేవియర్ చూశారు, లేకపోతే స్టోరీ సిట్టింగ్స్లో నా ఐడియాలజీ నచ్చిందో, థింకింగ్ స్టైల్లో, లేకపోతే నేను ఇచ్చిన కొన్ని సజెషన్స్ ఏం నచ్చినాయో తెలీదు. ఒకటైతే మాత్రం చెప్పగలను, కలెక్టర్ గారు అనే ఒక సినిమా తిరుపతిలో జరుగుతోంది. దాని క్లైమాక్స్లో ఒక చోట బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చి షూటింగ్ ఆపేసి మళ్ళీ మెడ్రాస్ హర్ష హోటల్ అనేదో ఉంది, దాంట్లో రూమ్ వేసి కూర్చున్నారు. ఆ టైంలో నేను ఒక ఐడియా చెప్పాను. ఐడియా ఇద్దరికే నచ్చి అది ఇంప్లిమెంట్ చేసి తిరుపతి వెంటనే షెడ్యూల్ ప్లాన్ చేసి షూటింగ్ పెట్టారు. ఆ ఐడియా తర్వాత వెంకటేశ్వరరావు అన్నాడు, సురేష్ ప్రొడక్షన్స్లో రామనాయుడు గారి దగ్గరికి వెళ్తే నీకు ఛాన్స్ ఇస్తారు, శరత్ను వదిలిచ్చేస్తావా అన్నాడు. అప్పుడు శరత్ గారు ఆయనకంటే నన్ను బాగా చూసుకున్నాడు. ఆయనకంటే నన్ను బాగా చూసుకోవడం అంటే ఎలా, ఒక ఉదాహరణ చెప్తాను. షూటింగ్ చేసి నైట్ ఎయిటింగ్ రూమ్లో కూర్చుని రాత్రి 10 వరకు అదంతా షార్ట్స్ అన్నీ తీసి ఆర్డర్ వేసి అన్నీ చేస్తూ ఉంటే ఆయన వచ్చేవాడు. ఎప్పుడు పనేనా, పద అలా ఐస్ క్రీమ్ తిందాం, లేకపోతే బుహారికి వెళ్ళి బిర్యానీ తిందాం అని నన్ను తీసుకెళ్ళిపోయేవాడు. ఆయన ఏ డైరెక్టర్ అయినా ఏం చేస్తాడో, పని చేసేవాడు ఇంకా బాగా పని చేయమని అలా ఉంటుంది కదా, అంత బాగా చూసుకునేవాడు. సో అక్కడి నుంచి నేను సురేష్ ప్రొడక్షన్స్ రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయన ఏమనుకుంటాడో, ఎలా ఫీల్ అవుతాడో అని. బట్ కాదు కదా, ఎన్నాళ్ళు ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది కదా అని చెప్పి డెసిషన్ తీసుకుని ఆయనతో చెప్పి ఆయన కొంచెం స్మూత్ చేసి అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సూపర్. అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, పాత వాళ్ళకి తెలుసుద్ది. శరత్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్. ఆయన సుమన్ గారితో చాలా పెద్ద హిట్లు ఇచ్చారు. సుమన్ గారితో వరుస సినిమాలు చేశారు ఆయన. మనం వినే సుమన్ గారి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఆయన సినిమాల్లో అయ్యాయి. సో ఈ జనరేషన్ తెలియాలని చెప్తున్నాను. సార్, ఈ ప్రశ్న మీకు సంబంధం లేదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేదా స్కిప్ చేసేయచ్చు. సుమన్ గారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన తరువాత కూడా సుమన్ గారిని అతి గొప్పగా నమ్మి, అంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. శరత్ గారి బాండింగ్, సుమన్ గారిది, వాళ్ళిద్దరిది చాలా గొప్ప బాండింగ్. అయితే సుమన్ గారి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ పక్కనే ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది, సుమన్ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది ఆ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు? అంటే మేము శరత్ గారితో సుమన్ గారి హీరోగా చాదస్తపు మొగుడు అనే సినిమా సార్ స్టార్ట్ చేసాం. అప్పటికి ఆయన కోర్టు రిస్ట్రిక్షన్స్లో ఉన్నాడు. కరెక్ట్. ఏవిఎం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, అవుట్డోర్కి వెళ్ళి షూటింగ్ చేయకూడదు. సో దాన్ని బట్టి మేము ఏవిఎంలోనే స్ట్రీట్ సెట్, తర్వాత హౌస్ సెట్స్ అన్నీ వేసి లక్కీగా సినిమా ఇళ్లల్లోనే అయిపోద్ది, ఇళ్లల్లోనూ కాలనీల్లోనూ. ఆయనకు అనుగుణంగా ఓన్లీ ఏవిఎం స్టూడియోలోనే ఆ సినిమా అంతా కంప్లీట్ చేసాం. ఓకే. అప్పుడు ఆయన మీద వచ్చిన అభియోగం నిజమా కాదో అన్నీ ఆ టైంలో ఎవరికి తెలియదు, అన్ని అనుమానాలు కానీ ఆరోపణలే తప్ప. సో మేము ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. ఆయన మా హీరో, ఆయనకి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి, ఒక రకమైన పర్సనల్ బాండేజ్ మా అందరి మధ్యన ఏర్పడింది ఆయనతోటి. సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే, శరత్ గారు ఇంక వేరే హీరోతో చేయడా, సుమన్ తోటే చేస్తాడా అన్నట్టుగా చాదస్తపు మోడ్ అయిపోయింది. తర్వాత కలెక్టర్ గారు అల్లుడు, పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు, హలో అల్లుడు, ఇలా అల్లుడు సినిమాలన్నీ, దొంగల్లుడు, ఇవన్నీ ఆడుతూ ఉంటే అల్లుడు వచ్చేలా టైటిల్ పెట్టడం, సుమన్ గారితో చేయటం. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి వేరే హీరోతో చేయడం మీ డైరెక్టర్ అని అనేవారు. కంఫర్టబుల్గా ఉండి సేమ్ ఆయన అనుకున్నట్టు సక్సెస్లో వస్తూ ఉంటే ఎవరు వదులుతారు. సో అలాగా ఆయనతోటి జర్నీ హలో అల్లుడు వరకు వెళ్ళింది. హలో అల్లుడు అది ఫెయిల్ అవటంతో అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం సినిమాలు శరత్ గారు కూడా తగ్గించుకోవటం, ఆయనకి ఏజ్ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల అలా అలా అయింది.
దాని తర్వాత దానికి ముందే కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడే నేను సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాను. అండ్ మీరు సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన తరువాత యాక్చువల్గా మీరు వచ్చిందే డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి. సో బట్ నాయుడు గారి ప్రొడక్షన్లో ఒక రూల్ ఉంటుంది, వాళ్ళతో ట్రావెల్ అయితే ఒక సినిమాకు 2 ఏళ్ళు అట్లా ట్రావెల్ అయితే ఛాన్స్ ఇస్తామని చెప్పేసి. మొత్తం 3 సినిమాలకు పనిచేశారు మీరు. 1 ప్రేమించుకుందాంరా, 2 గణేష్, 3 కలిసి ఉందాంరా. 3 బ్లాక్ బస్టర్ హిట్. సో ఏ క్షణంలో ఈ 3 సినిమాల ప్రయాణంలో ఏ క్షణంలో ఏ మూమెంట్లో నాయుడు గారికి కానీ లేదా సురేష్ బాబుకి కానీ కాశీ విశ్వనాథ్ మామూలోడు కాదు, ఇతను పక్కా ఛాన్స్ ఇవ్వాలి అనిపించిన ఆ డే ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? అంటే ఎవ్రీ మినిట్ ఉమ్, నాయుడు గారు అయితే ఆయన మనసులో ఏముందో అది బయటకు అనేస్తారు. సురేష్ బాబు కొంచెం లోతుగుండే. ఉమ్, ఈయన చాలామందికి మాట ఇచ్చేసి ఛాన్స్లు ఇచ్చి కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా సెంటిమెంట్స్ అలాంటి వాటిల్లో చాలా మంచి ఛాన్సులు ఇచ్చారు, కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. సార్ బట్ సురేష్ బాబుది నా మీద నమ్మకం కానీ నా మీద ప్రేమ కానీ కాశీ అనేవాడు లేకపోతే ఈ 3 సినిమా హిట్స్లో అతని పార్టిసిపేషన్ ఏముందనేది కానీ బాగా తెలిసి ఉమ్, నాకు డైరెక్షన్ లేట్ చేశాడు ఆయన. తెలిసి లేట్ చేశారా? ఎందుకంటే నాకే డౌట్ వచ్చేస్తూ ఉండేది, ఆ, ఏంటి ఒక సినిమా చేస్తే ఛాన్స్ ఇస్తా అన్నారు సురేష్లోను, 3 బ్లాక్ బస్టర్స్ చేసాము ఇంకా రావట్లేదు ఏంటి. కిందేమో నాయుడు గారిది చిన్న తిరుపతి అనేవాళ్ళం మేము, ఉమ్, పైన సురేష్ బాబు పైకొండ మీద ఉండేవాడు, ఆయన పెద్ద తిరుపతి అని ఇలా సరదాగా అనుకునేవాళ్ళం. చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు, వాళ్ళు ఒక సినిమా కూడా చేయని వాళ్ళు అవుతున్నారు, నేనేంటి అని చెప్పి ఒకసారి పరుచూరు వెంకటేశ్వర గారి దగ్గర ఓపెన్ అయ్యాను నేను. ఉమ్, అంటే మాటల్లో ఆయన అన్నాడు, ఆయనకి కాశీకి నేనే కదా ఇస్తానని పిలిచాను, ఇప్పుడు తను ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటున్నాడంటే దాన్ని పట్టుకుని సూపర్ హిట్ చేస్తున్నాడు, ఇప్పుడు మనం ఛాన్స్ ఇచ్చేస్తే ఏముంది, ఇంకా బయట కాశీ అయిపోతాడు, మన కాశీ అవడు కదా అని అన్నాడంట. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. బాధ. సో ఆయనకి మన మీద ఉన్న ప్రేమ లేకపోతే మన అవసరం ఆయనకు ఉండటం వల్ల మన కెరీర్ లేట్ అవ్వకూడదు కదా అనే ఉద్దేశంతో నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, నేను సినిమా చేయనండి, ఉమ్, అది కలిసి ఉన్నారా ముందే చెప్పేశాను నేను. సార్ 2 సినిమాలు అయినా ప్రేమించుకుందారా గణేష్ రావు గారు, నేను చేయనండి సినిమాలు, డైరెక్షనే చేస్తాను, మీ ఎప్పుడు ఓకే అయితే అప్పటి నుంచే అని అంటే, సరే అయితే కథ చేసుకో చేద్దాం అని అన్నాడు ఆయన. ఆ టైంలో కరెక్ట్గా ఉదయ్ శంకర్ అని తమిళ్ డైరెక్టర్ వచ్చాడు. సార్ ఏదో కథ చెప్పి నచ్చలేదు వాళ్ళకి, సరే టికెట్ వేసేయండి మెడ్రాసు, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పిలుద్దాం అని చెప్పేసి అని అంటే, ఆ సిట్టింగ్లో నేను కూడా ఉన్నాను. సో వస్తా మెట్లు దిగుతా, అతను నన్ను తలైవా అంటాడు, నేను తలైవా అంటాను. ఉమ్, తలైవా నిన్న ఏదో ఒక లైన్ చెప్పావు కదా, అది నాకు బాగా అనిపించింది, ఒకసారి సురేష్ బాబుకి చెప్పొచ్చు కదా అంటే, ఏం లైన్ అని ఆగాడు ఆయన. ఆ పైనుంచి కిందకు ఒక 20 మెట్లు ఉంటాయి, ఉమ్, ఆ 20 మెట్లు దిగే లోపు ఇతను లైన్ చెప్పాడు, ఇలా ఒక విలేజ్, ఒక పెద్ద ఆయన ఉంటాడు, వైఫ్ ఉంటుంది, పిల్లలందరూ వేరే ఊళ్ళల్లోనూ వేరే సిటీల్లోనూ దేశాల్లో ఉంటారు, వాళ్ళందరినీ చూడాలని చెప్పి ఆయన షష్టి పూర్తి చేసుకుంటాడు. అక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఉండే ఒక కథ. ఒక మనవడు ఎక్కడో దూరంగా ఉంటాడు, ఆ మనవడు వచ్చి ఆ ఫ్యామిలీని ఎలా రీయూనియన్ చేశాడు అనేది అని చెప్పాడు. ఉమ్, ఆయనకు వెంటనే కనెక్ట్ అయింది, టికెట్ క్యాన్సిల్ చేయండి అయ్యా, రేపు మళ్ళీ కూర్చుందాం అని చెప్పి అలా అది కలిసి ఉన్నాం రా. సూపర్. అంతకు ముందు రోజు ఎవరికి చెప్పారు సార్ ఆయన, ఉదయ్ గారు? ఏంటి ఇదే కదా, నచ్చలేదు అన్నారు కదా, ముందు నచ్చలేదు అన్నారు కదా. ఇప్పుడు ఆ కథ నచ్చలేదు, అది వేరే కదా. అది వేరే కథ. ఓకే. ఇది నేను క్యాజువల్గా అంత ముందు రోజు వచ్చినప్పుడు ఇలా ఉదయశంకర్ అని వచ్చాడు ఉమ్, సార్, మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి స్వామి దగ్గర కొలీగ్ అనమాట ఉదయశంకర్. ఓకే. అక్కడ కలిసినప్పుడు మాటల్లో ఏదో ఒక చిన్న లైన్ చెప్పాడు నాకు, ఉమ్, అంటే భవిష్యత్తులో నేను డైరెక్ట్ చేస్తాను, నాకు కథ కావాలి అన్నప్పుడు చెప్పాడు అనమాట. ఉమ్, అది అయిపోయిన తర్వాత సురేష్ బాబు కథ చెప్పడానికి వచ్చాడు, కథ చెప్పాడు, అది నచ్చలేదు. ఓకే. సో ఆ మెట్లు దిగేటప్పుడు అప్పుడు లైన్ చెప్పావు కదా అని చెప్పి అంటే, అది చెప్తే అది నచ్చింది. ఉమ్, దాని మీద అందరం కలిసి కలిసి ఉన్నారో చేయాల్సి వచ్చింది. కలిసి ఉన్నారో ఫైనలైజ్ అయ్యాక కాశీ ఇంకా సినిమా చేయనంటున్నాడు, మంచి కో డైరెక్టర్ ఏమన్నా చూసుకోండి మీరు,
తను డైరెక్షనే చేస్తా అంటున్నాడు అని ఉదయ్ శంకర్ అలాగే చెప్పారు. ఓకే. దానికి దీన్ రాజు గారని ఆయన రైటరు. హ్మ్. అంత తర్వాత దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి కాంట్రిబ్యూట్ చేశాడు. వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చేసారు. వచ్చేసి మీరు చేయనంటున్నారంట, ఈ సినిమా వరకు చేయండి, హ్మ్. మీరుంటే నాకు బాగుంటుంది, మీ వల్లే కదా ఈ ప్రాజెక్టు అది ఇది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. సార్. చేస్తే ఆ కథ బాగా రావడంతో సరే ఒక డైరెక్టర్ అయ్యే ముందు సూపర్ హిట్ సినిమాతోటి అయితే బాగుంటుందిలే అని చెప్పి హ్మ్. యాక్సెప్ట్ చేసి ఆ సినిమా చేసి దాని తర్వాత నువ్వు లేక నేను చేశాను. సార్ సూపర్.